హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఈరోజు ఏంటంటే బోటీ కర్రీ చేస్తున్నాను. బోటీ మసాలా పెట్టి కర్రీ చేస్తున్నాను. బోటీ గోంగూర కూడా చేశారనమాట. ఎంత యమ్మీగా వచ్చింది చూసారా? టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా. మరి మార్నింగ్ డాడీ అయితే బోటీ తీసుకొచ్చారనమాట. దాన్ని క్లీన్ చేయించి తీసుకొచ్చారు. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా పెద్ద టాస్క్ అండి. సో క్లీనింగ్ చేయించి అయితే తీసుకొచ్చారనమాట. దాన్ని ఏంటంటే మంచిగా ఉప్పు పసుపు వేసి కడిగేసాను అనమాట. కడిగేసిన తర్వాత ఏం చేయాలంటే కుక్కర్లోని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడు ఇలా అయిపోతుంది అనమాట. అంటే ఎక్స్ట్రా డస్ట్ ఏమైనా ఉంటే పోతుందన్నమాట. ఈ వాటర్ అంతా బయటికి మనం పంపేసేయాలి. ఎందుకంటే కొంచెం అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకైతే కొంచెం స్మెల్ నచ్చదు. మనం మసాలాలు అవి పెట్టి కుక్ చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు అంతా అది వంపేసిన తర్వాత ఇప్పుడు అదే కుక్కర్లోని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని మసాలా పేస్ట్ వేసాను. మసాలా పేస్ట్ రెగ్యులర్గా చేసుకున్నట్టే ఉల్లిపాయలు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి, టమాటా అన్నీ వేసేసి మసాలా పేస్ట్ చేసేసారనమాట. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసేసి మసాలా నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత మనం ఆల్రెడీ ఉంచుకున్నాం కదండి బోటీ అన్నది, దీన్ని మంచిగా దాంట్లో కలిపేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా 2 వెరైటీస్ చేశాను. దాంతోపాటు గోంగూర బోటీ కూడా చేస్తున్నాను. అది గోంగూర ఏంటంటే మంచిగా క్లీన్ చేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇది కొంచెం వేగుతున్న టైంలో కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట. ఈ బోటీ అన్నది మనకి బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్ అన్నవి అంటే ఉత్పత్తి చేయడం కోసం మనకి సహాయపడుతుంది అన్నమాట. విటమిన్ B12 అనేది పుష్కలంగా ఉంటుందండి. ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. ఉండే కొలాజన్ మనకి ఏంటంటే చాలా హెల్ప్ అవుతుంది బాడీకి. తర్వాత అంటే వైటమిన్ D ఎముకల్ని స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట. ఇమ్యూనిటీ బూస్ట్ కూడా ఉంది. ఈ బోటీ అనేది చాలా మంచిది. అంటే ఎవరికైతే కొలెస్ట్రాల్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళైతే ఎక్కువ తినకూడదు. నార్మల్గా రెగ్యులర్గా తినే వాళ్ళైనా సరే మంత్లీ ఒక 2 తింటే సరిపోతుంది. ఎక్కువ తినకూడదు అనమాట. ఎందుకంటే కొంచెం ఇందులోని మటన్ కదా, ఫ్యాట్, కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట. సో అందుకే మనం ఎక్కువ తినవాలండి. ఎప్పుడో ఒక్కసారి మంత్లీ వన్స్ అయితే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా వచ్చిందండి. ఎంత టేస్టీగా కూడా ఉందో తెలుసా. మనం కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. అంటే పులుపు ఇష్టపడిన వాళ్ళైతే కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు. నేను బెల్లం వేయలేదు, ఓన్లీ చింతపండు రసం అయితే వేసాను. టెక్స్చర్ అయితే ఇలా వచ్చింది. ఇంకో పక్క ఏంటంటే బోటీ గోంగూర చేద్దామనేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో మసాలా ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను కదా, అది అందులో యాడ్ చేసేసాను. ఇప్పుడు మసాలాలోనేమో ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని మంచిగా మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే బోటి గోంగూర ఇష్టం అనమాట. నా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించిన బోటీ ఉంది కదండి, ఆ బోటీని యాడ్ చేసేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అవుతున్న టైంలో మనం ఆల్రెడీ గోంగూర కడిగేసి ఉడికించి మిక్సీ చేసేసుకున్నాను అనమాట. అది ఇందులో యాడ్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించేసుకుంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉన్న బోటి గోంగూర రెడీ అయిపోతుంది అనమాట. మనం రెగ్యులర్గా ఫంక్షన్స్కి అది వెళ్తే అక్కడ పెడతారు. హోటల్స్లో మనం ఆర్డర్ ఇస్తాము, అక్కడ తింటాం. ఏదైనా మన చేతులతో మనం కుక్ చేసుకొని తింటా సెల్ఫ్ సాటిస్ఫాక్షనే వేరు కదా. నేను చాలా రోజుల నుంచి తినాలనుకుంటున్నాను, కానీ నాకు ఇది చేయడం సరిగ్గా రాదు. మమ్మీ అన్నారు మాకు ఇక్కడ చేసి అమ్ముతారనేసి మార్నింగ్ మమ్మీ కొనేసి పంపించారనమాట. డాడీ తీసుకొచ్చారు. చాలా అంటే నేను ఎన్ని రోజుల నుంచో తిందాము అని అనుకుంటున్నాను, కానీ కుదరడం లేదు. అంటే ఇక్కడ చేసి అమ్మరండి. చేసే ప్రాసెస్ అయితే చేస్తే మాత్రం మనం తినలేమన్నమాట. డాడీ అదే అన్నారు, చేస్తే తినలేరమ్మా, చేస్తే అక్కడ అమ్ముతున్నారు తీసుకొస్తాననేసి అంటే మార్నింగ్ తీసుకొస్తే నేనైతే కుక్ చేశానండి. చాలా యమ్మీగా టేస్టీగా వచ్చింది. ఇది బోటి గోంగూర అన్నది పులుపుతోటి ఉంటుంది కదా, చాలా టేస్టీగా. టెక్స్చర్ చూసారు ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అలాగే ఉందన్నమాట. మరి నాన్ వెజ్ తినేవాళ్ళు తప్పకుండా ట్రై చేయాలండి. తెలిసే ఉంటుంది బోటి గోంగూర కర్రీ అంటేనే నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉంటుంది టేస్ట్. కర్రీ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. మీకు టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుంది కదండి. చాలా యమ్మీగా వచ్చింది కర్రీ అయితే మాత్రం. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి.
సింపుల్గానే చేసేసుకోవచ్చు. అంటే మనం ఆల్రెడీ క్లీన్ చేసి ఉంది కాబట్టి మనం కుకింగ్ చేసుకోవడమే. అంటే ముందు బాయిల్ చేసి ఆ వాటర్ అంతా వంపేసి అప్పుడు మనం కుక్ చేసుకోవచ్చు. ఈజీగా అయిపోయింది. అదే మనం క్లీన్ చేసుకొని కుక్ చేయడం అంటే చాలా టైం టేకన్ అనమాట. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తాం. మరో మంచి వ్లాగ్తో ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.